Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. And today's sentence is Dabbulu Urike Rao. దానికోసం కష్టపడాలి, డబ్బులు ఊరికే రావు. ఫేమస్ డైలాగ్ కదా, మనందరికి బాగా తెలిసింది. లలిత జ్యువెలరీస్ ఓనర్ అంటారు కదా, డబ్బులు ఊరికే రావు. నిజమే, డబ్బులు ఊరికే రావు, దానికోసం కష్టపడాలి. అయితే ఎందుకు కష్టపడాలి, ఎలా కష్టపడాలి, అవన్నీ ఇప్పుడు మన టాపిక్ కాదు. కానీ ఈ మాటను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అది మాత్రమే ఇప్పుడు మనం నేర్చుకుంటాం. డబ్బులు ఎలా సంపాదించాలనే విషయం గురించి కాదు. లెట్ us see. Money doesn't come for free. You have to work hard for it. Work hard for it. Money doesn't come for free. You have to work hard for it. Other ways are there to say this. Let us see one by one. Money doesn't grow on trees. You have got to earn it. డబ్బులేం చెట్లకేం కాయట్లేదు అంటారు మన పెద్దవాళ్ళు. డబ్బులు ఊరికే చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా, అది కావాలి ఇది కావాలని అడుగుతావు ఇంకా అంటారు కదా. Money doesn't grow on trees. You have got to earn it. You have got to earn it. You have to earn it. Okay. You have to earn it అన్నా సరిపోతుంది. You have got to earn it అంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా చేయవలసి ఉంది అని చెప్పండి. సంపాదించవలసి ఉంది. నెక్స్ట్, సంపాదించాలి కాకుండా సంపాదించవలసి ఉంది అని అనడం. You can't make money by sitting idle. ఖాళీగా కూర్చుంటే డబ్బులు ఏం రావు. ఓకేనా, దానికోసం కష్టపడాలి. You can't make money by sitting idle. Next, third one. If you want money, you need to sweat for it. ఓకే, దానికోసం శ్రమ చేయాలి, కష్టపడాలి, చెమట చిందించాలి. You need to sweat. ఓకే. నెక్స్ట్, నథింగ్ వాల్యుబుల్ కమ్స్. ఏ విలువైనది కూడా ఊరికే రాదు. కమ్స్ నథింగ్. నథింగ్ వాల్యుబుల్ కమ్స్ అంటే విలువైనది ఏది కూడా రాదు. ఎట్లా రాదు? విదౌట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకుండా విలువైనది ఏది కూడా మన దరి చేరదు. యూ హ్యావ్ గాట్ టు హజిల్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ లివింగ్. నువ్వు బ్రతకాలంటే, నువ్వు అనుకున్న సాధించాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. హజిల్ అంటే శ్రమ చేయడం, హార్డ్ వర్క్ చేయడం. యూ హ్యావ్ గాట్ టు హజిల్ if you want to make a living. Okay. Next, no pain no gain. That's how it works. ఏం పెయిన్ లేకుండా, కష్టం లేకుండా ఏమి ఏం రాదు. You can't expect money to fall from the sky. You can't expect money to fall from the sky. ఆకాశం నుంచి ఎక్కడో ఊడిపడుతుందని ఎక్స్పెక్ట్ చేయకు. You can't do it. Eighth one. To make money, you must move and work. నువ్వు పని చేయాల్సిందే, ఇక్కడే కూర్చొని చేస్తే కాదు. నువ్వు యు మస్ట్ మూవ్ అండ్ వర్క్ చేయాలి, కదులు, పని చేయి, కూర్చొని ఊరికే బద్ధకంగా కూర్చోకు. నైన్త్ వన్. వెల్త్ కమ్స్ టు దోస్ హూ వర్క్ ఫర్ ఇట్. వెల్త్ కమ్స్ టు దోస్ హూ వర్క్ ఫర్ ఇట్, నాట్ టు దోస్ హూ వెయిట్ ఫర్ ఇట్. ఓకే, ఇది ఒక కొటేషన్ అనమాట. ఊరికే వెయిట్ చేసే వాళ్ళ కోసం రాదు డబ్బులు, దానికోసం పని చేస్తుంటే వస్తాయి. అంతేనా? డబ్బులు వస్తాయని ఒక చోట కూర్చొని పొద్దునుంచి సాయంత్రం దాకా వెయిట్ చేస్తే అవేం రావు. ఓకే, ఇక్కడ చూడండి, మీకు కొంతమంది మిస్టేక్స్ చేస్తుంటారు. వెల్త్ కమ్స్, ఇక్కడ కమ్స్ సింగులర్లో ఎస్ వస్తుంది కదా, కమ్స్ ఉంది కదా. ఇక్కడ ఒకసారి కమ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే హూ వర్క్స్ అని ఇక్కడ కూడా ఎస్ పెడతారు. ఓకే, అట్లా కుదరదు అనమాట. ఒక చోట సింపుల్ ప్రజెంట్లో ఎస్ వచ్చినప్పుడు సింగులర్గా, ఓకే, థర్డ్ పర్సన్ గురించి ఒకసారి సెంటెన్స్లో ఇక్కడ ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎస్ అవసరం ఉండదు. ఓకేనా, ఈ ఎస్ ఇక్కడది సరిపోతుంది అనమాట. వెల్త్ కమ్స్ టు దోస్ హూ వర్క్ ఫర్ ఇట్. ఇక్కడ మళ్ళీ హూ వర్క్స్ ఫర్ ఇట్ అంటే తప్పైపోతుంది గ్రామాటికల్గా. నాట్ టు దోస్ హూ వెయిట్ ఫర్ ఇట్. ఓకేనా, ఇక్కడ కూడా ఈ కమ్స్ అనేది ఇక్కడ వెయిట్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ మళ్ళీ హూ వెయిట్స్ అని అవసరం లేదు, గమనించండి. నెక్స్ట్, లాస్ట్ వన్. యూ నీడ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ యువర్ పాకెట్స్. ఓకే, యూ నీడ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్.
if you want to fill your pockets. ఓకే, ఇవి జనరల్గా మనం మాట్లాడుకునే. I always suggest you to choose one or two sentences among all these and do practice well. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.